ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ప్రియమైన వాళ్ళారా, మంచి పేరు అంటే మానవ జీవితంలో మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమండి. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనం చేస్తున్న పనులను బట్టి కొంత పేరు అనేది మనకు వస్తుందండి. అవి మంచి కార్యములు చేస్తే మంచి పేరు రావచ్చు, చెడ్డ కార్యములు చేస్తే చెడ్డ పేరు వస్తుందండి. ఉదాహరణగా చెప్పాలంటే, ఆనాడు మర్దెకై యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ దేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయండి. అంతేకాదు యెహోషువ కూడా తన పేరు కూడా ప్రియమైన వల్ల ఎంతగానో వ్యాపించి ఉన్నది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. వెండి బంగారాల కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మరి దేవుడిచ్చే పేరైనా, దేవుడిచ్చే ప్రేమైన వల్ల దయైనా కోరదగినవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఆ మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలండి. అది ఒక శ్రేష్టమైన సంపద లాంటిది, శ్రేష్టమైనదండి మంచి పేరు అనేది. కావున ఆలోచించేద్దాం ప్రతి ఒక్కరము కూడా. ఈ ఉదయకాలం ముందు మరి ఎటువంటి పేరుని మనం కలిగి ఉన్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమండి. ఆనాడు దావీదైనా, దానియేలైనా, మోషే అయినా, యోసేపు అయినా మరి వారి పేరు దేవుని ఎడల మరి దేవునిలో స్థిరస్థాయిగా నిలిచిపోయిందండి. వారు చక్కటి పేరు కలిగి ఉన్నారు. వారి యొక్క జీవితంలో ప్రేమైన వల్ల ఒకళ్ళేమో ఇష్టానుసారుడుగా, ఒకళ్ళేమో నమ్మకస్తుడిగా, ఒకళ్ళేమో ప్రార్థనాపరులుగా, ప్రేమైన వల్ల మరొకళ్ళేమో యథార్థవంతులుగా పేరు కలిగి ఉన్నారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించేద్దాం. ఎందుకంటే ఐశ్వర్యము ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, సంపదలు తరిగిపోవచ్చేమో, కానీ దేవుని దయ, అలాగే దేవుని ఎదుట మంచి పేరు అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. కావున మనుషుల దృష్టికైనా దేవుని దృష్టికైనా ఒక మంచి పేరును మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుందిగా, సుగంధ తైలముల కంటే మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమండి. కావున అటువంటి మంచి పేరు అనేది ఎప్పుడు కూడా శ్రేష్టమైన సంపద లాంటిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.